తాన పిలాలాటో అయోధ్యకు వాక్సన దాసరటారాజు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, టల్లులు మరియు దశరథ మహారాజుకు ప్రీతిపాత్రమైన సేవకుడాడు. శ్రీరాముని మంచి గుణాలను తెలుసుకున్న దశరథ మహారాజు సుదీర్ఘకాలం రాజుగారి పాలనను గార్ట్యూససుకుని రామునికి రామరాజ్యాన్ని అప్పజెంకాలని ఆలోచించాడు. ఒక్కసారి కకాయరాజు అశ్వపతి తన మనుమరల్ల సందర్శనను తెలియజేయడానికి తన కొడుకును పంపగా, దాశరథుడు భరత్ శత్రుఘ్నులను కేకయ దేశానికి పంపడు. రామ భరత్ లక్ష్మణ శత్రుఘ్ని కోసం విశ్వకర్మకు వార్వేరు రాజభవనాలు ఆకడు. అందరూ సంతోషంగా ఉండగా దశరథ మహారాజు నాను కట్టుముట్టారు. పేద కొడుకు రాముడికి టైటిల్ను అప్పజెంకడం విశేషం. మా పూర్వీకులు కూడా అలా చేశారు. మంత్రులు సేనాధిపతులను, మహోటలను పిలకరు. ఏ ప్రకారం వైశాఖ మాసంలో 5 రోజుల పంచమి రోజున శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రకటించింది. శ్రీరామ పట్టాభిషేకానికి వివిధ తీర్థాల నుంచి నీటిని సేకరించారు. వాట్ హౌస్ నిర్మించబడింది. శ్రీరాముడిని ఇంటి నుంచి ఏనుగుపై ఊరేగించి రాజభవన్కు తీసుకొకరు. శ్రీరాముడు పరాక్రమశాలి అయినంత మాత్రాన సంగీత కళల పట్ల కూడా అంటి ఆసక్తి ఉండడి. అతను ప్రతిరోజు పురావస్తు శాస్త్రాన్ని అభ్యసించాడు మరియు శిఖ, వ్యాకరణం, ఛందస్సు, వేదాలు, శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, గజస్త్రం వంటి విభాగాలను అభ్యసించాడు. ఎప్పుడూ వినయంగా ఉండే రాముడికి ప్రజలంటే ఎంతో గౌరవం, అభిమానం. యుద్ధంలో రాముడిని ఎవరూ ఎదుర్కోలేకపోయారు. బుద్ధిలో దేవతల పరాక్రమంలో ఇంద్రుడిలా రాణస్తున్న రాముడిపై దాశరథుడికి అంత ప్రేమ ఉండడంలో ఆస్కాయం లేదు. ఈ సమయంలో అయోధ్యలో ఘోరాలు జరిగాయి. ఏం ఎక్కువ కాలం జీవించడాని దాశరథుడు భావించాడు. దాశరథుడు రాముడిని యువరాజుగా చేసి పొరలను సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాశరథుడు సమరయ్యుల రాకుమారుల ముందు అతని సలహా తీసుకొని అందరి సమ్మతిని పొందాడు. వారందరూ దశరథ మహారాజు కోరికలను మెచ్చుకున్నారు మరియు రాముడికి అధికారం ఇవ్వాలనే నిర్ణయానికి అంగీకరించారు. వశిష్ఠ మహర్షిని పిలిచి, మహర్షి, రేపు శ్రీరామసపు పూస నక్షత్ర శిఖరగ్రాము విడిసోలో అన్న భారత్ శత్రుఘ్నులకు వార్తలు పంప్ సమయం లేదు. వారు తావట తిరిగి వస్తారు కానీ కాల సంతోషంగా అంటారు. పట్టాభిషేకానికి సిద్ధంగా అండు. వాసస్థులు ధాన్యాలు, మూలికలు, అంగీలి నెయ్యి, బంగారం, ముత్యాలు, రత్నాలు, ఆకారాలు, ఏనుగులు, సంపెన్, జెండా, తెల్లని గొడుగు, వందలాది గోసాలు మొదలైన వాటిని సేకరించామని ఆదేశించారు. యువరాజు రాకతో నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రేటకోట సంతానోత్పత్తి స్థలాలు అన్నాయి. సుమంత్రుడు రాముడిని తీసుకువచ్చినప్పుడు గురువాన వాసస్థుల సమక్షంలో తనకు నమస్కరించిన శ్రీరాముడికి దశరథ మహారాజు ఉపదేశించాడు. నా కొడుకు రామ, నేను పెడవడావుతున్నాను. స్టేట్ బ్యాంక్ నడపడం నాకు కష్టంగా ఉంది. మంచివారై పొరలను జాగ్రత్తగా చూసుకోండి. రేపు నేను పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాను. నేను భగవంతుని తండ్రి మరియు ఆర్సి రణం నుండి విముక్తుడను. యజ్ఞములే దేవతలు తృప్తి చెందరు. దేశం సహజ సౌందర్యంతో మరియు శ్రేయస్సుతో నుండి అండి. జననాని ప్రకారం ఆర్సిని విముక్తం చేయడం ద్వారా నేను భగవంతుని రుణం నుండి విముక్తుడను. శరీరానికి తండ్రి మరియు తల్లి అయిన ఆజ ఇందుమతి యొక్క రణానికి నేను మీకు రుణపడి అన్నాను. మీరు మరియు ముగ్గురు రుణ విముక్తి పొంది మీ భార్యతో ఉపవాసం, పూజలు మరియు పూజలు సస్తు మంచి జీవితం గడపండి. స్నానం చేసి రేపు పట్టాభిషేకానికి సిద్ధం అవ్వు అన్నాడు దాశరథుడు. విక్షపీచిగా మాట్లాడిన రాజు తావట నా కొడుకు సింహాసనం ఎక్కే అర్హత క్యూసను ప్రేమంకాను. ఏం సంతోషంగా అండాని అటానికి చెప్పింది. రాముడు మంత్రం గురించి మాట్లాడేటప్పుడు రాముడికి సేవకుడు అవుతాడు. అయినను అవారు గౌరవించలేరు. కాబట్టి పట్టాభిషేకం కోరింది. మంకరేళ్లపై తండ్రికి అన్న డీవియేషన్తో మాలి వినయానికి గురైన రాముడు మంత్రాలే స్వర్టపురిట తెలివటెటలాటో అటానిని ద్వేషించడం ప్రారంభించాడు. కానీ రాష్ట్రంలో తన కొడుకు అధికారంలో అన్నాడు. అప్పుడు తల్లి కౌసలాదేవిని కనుగొని ఆమెను ఆశీర్వదించి ఇంటికి వెళ్ళింది. తల్లి కౌసల్య రాముడిని ఆశీర్వదించి,
మీకు మన్సడి బిడ్డ. అయోధ్య ఉత్కంఠతో నిండిపోయింది. ఆని ఇలాలో ఆండమైన ఆలంకరణలు కానీపింకై. కొరస్టాలలోని వర్టలలో ఆలంకరణను పెంకారు. ఇలు దేవాలయాల ముందు ఆండమైన రాంగోలీలు కానీపింకై. సాయంత్రానికి ఇలాని లేట్ల వెలుగులాటో వెలిగిపోయాయి. రాముని పట్టాభిషేక మహోత్సవాన్ని కసెండుకు అందరూ ఆసక్తిగా అన్నారు. దాశరథుని భార్యలు కౌసల్య, సుమిత మరియు కైకి అందరూ రామ లక్ష్మణ భరత్ శత్రుఘ్నులను ప్రేమిస్తారు. అవారపైన వివక కపాలేడు. కైకి వివాహం చేసుకుని అయోధ్యకు వాక్సనప్పుడు ఏం తానాటో పాటు దాసి మంటరే కూడా టైసుకు వాక్సింది. గస్వాం యొక్క వికారమైన మహిళ, కాడీలు చెప్పేడానిని డ్యూసన్ కాడం ఆమెకు అలవాటు. వ్యాల్స్లో ఉత్కంఠ పరిస్థితి ఏంటి? ఏం అడిజండి. రేపు శ్రీరామ పట్టాభిషేకానికి మహారాష్ట్ర దాశరథుడు సిద్ధమవుతున్నాడు. ఇది కాల ఉత్తేజకరమేనాడి. ఇరట్టై మేర్కోల్కురి. మంటరే మానాలో స్వార్థం అడావి ఉత్పత్తి అయింది. ఏం మాయవాణిగా కైకి వడ్డాకు వచ్చి రేపు శ్రీరామునికి పట్టాభిషేకం ససింది. కైకి కూడా దశరథ మహారాజు వృద్ధాప్యానికి తాగిన కరవన్ సస్తనందుకు కాల సంతోషిస్తండి. అంతకంటే ఆనందం సీడి అమండి. ఏం చెప్పింది? నీ మన్సి కోసం సెబ్యూటనను. మహారాష్ట్ర దాశరథుడు రాష్ట్రాన్ని నలుగురు పిలాలుగా విభజించకుండా భరత్ శత్రుఘ్నులను కేకాయ దేశానికి పంపడు. వరు ఇప్పుడు ముద్దుల కొడుకు రామన్కు త్వరగా శక్తిని ఇస్తనరు. రాముడు రాజు ఆయిట్ నీ కొడుకు పరిస్థితి ఏంటి? మీ కోర్సు ఏమటి? ఏం అడిజండి. పిచ్చి పట్టకండి. రాముడు మహారాజు తావట సింహసానం అడిస్టన్ కాడానికి అర్హుడు. రాముడిని నా కొడుకులా క్యూసను. ప్రేమన్ కాను. అందుకు నేను సంతోషిస్తనను. ఏం చెప్పింది? రాముడు రాజు ఆయిట్ నీ కొడుకు భరత్ సేవకుడు అవుతాడు. అటాని అవారు గొరవింకారు. నీకు తల్లి దొరకడు. కాబట్టి పట్టాభిషేకానికి దూరంగా అండండి. మంటరే స్వర్టాడొపడి ముందు పాని చేయలేడు. కానీ తన కొడుకు రాజ్యాధికారానికి అర్హుడాని, విలైట్ రాజు అవుతాడనే నమ్మకంతో అన్నాడు. కౌసల్యని ప్రేమించిన కైకై మంటరేను ప్రబోధించడంలో రాముడు ప్రతిరూపం. ఫలితంగా ఏం వారిని ద్వేషించడం ప్రారంభించింది. కైకేకి ఏం చేయాలో తోకేల్దు. ఏం తన కుమారుడిని అయోధ్యకు రాజుగా ససింది. కానీ ఏం సహాయం చేయకపోవడంతో ఏం వెలి కార్కన మంత్రాలను పిలసై వారితో సంటన్సింది. తన బనానికి సంతోషించిన ఏం రాముని పట్టాభిషేకానికి దూరంగా అండమాని కైకేకి సూచించింది. రాణి కైకి, పూర్వం దేవాసురునితో మహారాజుతో యుద్ధం ససినప్పుడు నీకు 2 వరములు లాభింకై. నేను యుద్ధభూమిలో దాశరథుని రాటాన్ని రక్షించాను. 2 వారాలు అడగమాని మహారాజు చెప్పినప్పుడు గార్తుండా. నాకు మహారాజు సహాయం ఎప్పుడు అండేల్దు. ఇప్పుడు అవసరం లేదు. నేను దానిని ఎలాగన ఉపయోగించుకుంటాను. మంటరే ఇప్పుడు ఉత్సాహంగా అండి. మంటరే, నా ప్రియమైన రాణి, మీరు ఇప్పుడు మహారాజు నుండి 2 వరాలను విన్నారు మరియు రాముని పట్టాభిషేకం నుండి తాపంచుకున్నారు. భరతునికి మొదటి వరం నుండి రాజ్యాన్ని వినండి. 2వ వరం నుండి రామన 14 సంవత్సరాల వనవాసాన్ని వినండి. రాముడు 14 అయోధ్యకు దూరంగా అంటే భరతుడు రాజ్యమేలుతాడు. రాముడిని ప్రజలు మారసపోతారు. నువ్వు ఎప్పటికీ రాజుగా అండగలావు. దాశరథుడిని పొందడానికి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు రండి. రాజు అన్నప్పుడు మొదట ప్రమాణం చేయండి. అప్పుడు వరుడిని అడగండి. మంటరే దురుసు ప్రవర్తనతో స్ఫూర్తి పొందిన కైకి మరో ఆలోచన లేకుండా గాడికి సెరండి. దశరథ మహారాజు పట్టాభిషేక ఆనందాన్ని రాముడికి చెప్పి కైకాని సంతోషపెట్టాలనుకున్నాడు. ఏం అల్మారాలో అండాన్ని తెలిసి త్వరగా సంటన్కాడం ప్రారంభించింది. రాణి, రోజు నీ ముఖం ఏమటి? మీకు పరిస్థితి కాస్తంతో వాక్సింది. అయోధ్య మొత్తం ఈరోజు సంబరాలు చేసుకుంటోంది. నీకెందుకు కోపం? దానికి కారణం ఏమటి? మీ కష్టాన్ని పరిష్కరించండి. ఏమీ పాని సస్తండి చెప్పండి. నీకు ఏమీ కావాలి అడిగడు దాశరథుడు. కైకి మహారాజు ముందుగా నా నానస్ తిరుస్తానని, టావట నా నానస్ సెబ్యూటనాని ప్రమాణం ససాడు. దశరథ మహారాజ్ అడిగడు. రాణి, నేను ఇంతవరకు ఏమీ చేయలేదు. కోరిక తీర్కేల్దు.
సురసాంట్యులు అడిన మాట టాపిండేవరు. మీరు సంతోషంగా అంటే నేను ఎలాంటి కరునినా తయారు చేయడానికి సిద్ధంగా అన్నాను. నేను నిజంగా కొడుకు రాముడిపై ప్రమాణం చేస్తున్నాను. నేను మీ కలను నెరవేరుస్తాను. కోపాన్ని విడిచిపెట్టి ఆనందకరమైన వేడుకలో ఆనందించండి. మహారాజా, మీరు రామునికి ప్రమాణం చేసి వాగ్దానం చేశారు. అడిన మాటలు నమ్మశక్యంగా లేవు. పూర్వం దేవాసురుడు యుద్ధంలో సహాయం చేసినందుకు 2 వారాలు ఆకడు. ఈ రోజు నేను ఏ వరలను వింటనను అని ఏం చెప్పింది. మహారాజు ఏం అడగలో ఆలోచనకెళ్ళు. ఘటనలో ఆచిన వారాలు ఐక్సెండుకు సిద్ధమయ్యాడు. రాణి కైకి, రాఘువంశ రజులు అడిన మటాలకు కట్టుబడి అంటండి. మీకు కావాల్సినప్పుడు మీరు ఏమి పొందగలరో అడగండి. ఇరట్టై మేర్కోల్కురి. కైకి, మహారాజా, భరతుడిని మోడాటి వరంతో రాజ్యాన్ని పొందమని అడుగుతున్నాను అండి. దాశరథుడు పేడ రాముడిని విడిచిపెట్టి భరతుడికి రాజ్యాన్ని ఇవ్వడం కాటవిరుద్ధం. అయినా భాషా భార్యకు ఆకరు. అతను 2వ నివేదికను కోరడు. 2వ వరంలాగా రాముడు నారబాటలు ధరించి 14 సంవత్సరాలు వానవాసం చేయాలి. రాముడు ఏం సెటని వరం కోరుకోవడం చూసి దాశరథుడు కోపొద్రిక్తుడయ్యాడు. కైకేయికి ఏది నిజమో అబద్ధమో తెలియదు. రాణి కైకి, నువ్వు నిజంగా రాముడిని వానవాసుల వరం అడిగవా? అతను అడిగడు. మహారాజా, అతను అడింది గార్టుండా. నా 2 పెండ్లి కుమారులు భరత్ రాజ్యమాని రాముని వానవాసులేని ఏం గుర్తు చేసుకున్నారు. పాపం ఎలాంటి అన్యాయం సస్తండి. రాముడు నిన్ను ఏం ససాడు. అతను నిన్ను తాన తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాంటి రాముడిని వానవాసానికి పంపాలనే ఆలోచన ఎలా వాక్సింది? మీరు రామ భరతాన్ని సమానంగా చూసి ఒకరికి రాష్ట్రం మరో వానవాసాన్ని అడిజండా. ఏం చేయాలి? దాంతో అటాడికి స్పృహ టాపింది. దాసీలు దాశరథుడిని పట్టించుకున్నప్పుడు మెల్లగా ఎడ్సిన దశరథ మహారాజా, రాణి కైకి, నేను నిన్ను వేడుకుంటనను. భరతాని రాజ్యంలో అండనివ్వండి. రాముడు వానవసాలను విడిచిపెట్టి వీర్ ఎడైనా అడగమని అడుగుతాడు. దాశరథుడు పడే వేడుకున్నప్పుడు సురవంశానికి చెందిన ప్రముఖ మహారాజు కైకేయిని మాట్లాడకుండా ప్రసంగం కోరడం సరేండనా? నేను విన్నాను. భరతుడు రాష్ట్రం వనుట్యునికి రాముని అనుగ్రహం ఆచి వెళ్ళిపో. అలాంటి విషం ఒక అందమైన యువతి మనసులో అండాని తెలియని దాశరథుడు ఆమెకు వరం ఇస్తానని మాట ఆకడు. నీ అందం చూసి ముర్కుడాను. నేను నా ప్రియమైన కొడుకును అడవికి పంపాలా? నేను దీనిని కుడాకముందే ఎందుకు కాని పోకుడాడు. ఏం చేయాలి? మాలి లెక్కడు. మరుసటి రోజు అయోధ్యలో రాముడికి పట్టాభిషేకం కలేడు. ఎక్కడికక్కడ ఉత్కంఠ నెలకొంది. రాజభవనానికి పట్టాభిషేకాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఉదయం చేరుకున్నారు. తెల్లవారగానే దాశరథుడు మాలి కైకి ప్యాలెస్లో అన్నాడు, అగండి ప్లీజ్, రామని ఇంకడైన వాడిలియండి. కోపొద్రిక్తుడైన కైకి, మహారాజా, నువ్వు పావేళ్ళు అడిన మాటను టాపి బ్రాస్టు పట్టింకండి. దాశరథుడికి మడ్యానే తెలిసింది ఇంసెడాడని. అతను పనిసేని స్థితిలో అన్నాడు. అప్పుడు కైకి, మహారాజా, నా కుటుంబం గురించి మీకు చెప్పడానికి నాకు ఇబ్బంది అంటే నేను మీకు చెప్తాను. దాశరథుడు పనికిరానివాడు. మహారాణి కేకేయి తానని రామని చెప్పింది అని గురువుగారి వాసిష్ఠుడు చెప్పినట్లు ఉదయం సంధ్యా స్నానం ముగన్సిన రాముడి ఇంటికి ఒకడు దాసి. వాభావంగా రాజభవనాన్ని విడిచిపెట్టాల్సిన రాముడు కైకి రాజభవనానికి ఒకడు. దారిలో అతను దేవాలయాలలో ఒక దేవాలయాన్ని కనుగొన్నాడు మరియు లాగుబాగ్ నుండి రావాలని ప్రతిపడించాడు. కానీ దారిలో రాముని చూసిన పురారాజులు ఆరటి అక్షటతో సత్కరించారు. రాముడు కూడా నవ్వుతూ కైకేయిని సత్కరిస్తూ రాజభవనానికి చేరుకున్నాడు. మార్చాటో నెలమీద పాడి ఉన్న తండ్రిని చూడలేకపోయానని బడగా అండి రాముడు. కైకి తన వైపు కస్తూ, తండ్రికి ఎంత బడగా అండి. అవారు తప్పు చేసరు. నేను ఏం తప్పు చేసను? ఎందుకు అవారు మాట్లాడరు? రామ, దశరథ మహారాజు నియానందుని వరాన్ని ప్రసాదిస్తాడని.
ప్రేటనా సేసరు పెళ్లి కొడుకుని అడిగను ఘటం కోసం ఇడూరు కష్టన అని చెప్పింది. రాముడి స్థానంలో రాఘువంశ రజులు రావడం సడ్యమేనా? నేను ప్రయత్నించినప్పటికీ వరు కోరుకున్నాడి అజ్ఞాపస్తారు మరియు వేర్రి మాటను నిలబెట్టుకుంటారు. ఏమీ సేయాలో దాశరథుడిని అడగండి. దాశరథుడు ఇంకా మాట్లాడలేడు. కైకి రామా, నువ్వు నా పేరు మోస్ట్ మహారాజు తల్లి మైజలిపోటండి. కుంభకోణనికి వాక్సీడి తప్పు అమను కపడాటవా ఎడి అమేన అయాన మాతా టప్పాకుండా సస్తాను. ఇండియులో 2 మఠాలు లేవు. దశరథ మహారాజు మొనంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు కూడా ఏమీ జరుగుతుందో నాకు చెప్పండి. ఇరట్టై మేర్కోల్కురి. కైకి రామా, నీకు బడులు భరతుడు అయోధ్య సింహసనాన్ని అడిష్టంకాలి. మరియు నీవు 14 సంవత్సరాలు నివసింకు. మీ నాన్న నాకు ఇడ్డారు పెళ్లికొడుకులను ఆకడు. నేను విడంగా విన్నట్లు అండి. మహారాజులు వికరంగా అన్నారు. ఏం చెప్పింది ఆంటీ ఇంకం బడాపడాకు. రాముడు, వానవసావం పిట్రస్వామ్య ఫాలమాని నాకు తెలుసు అన్నాడు. దాశరథుడు మాలి ములుగుతూ, చీ పపం, ఇడాంట కష్టంటే ఇంక బటికన్నాను. రాముడు తాన తల్లి కౌసల్యను కనుగోని ఆశీర్వాదం కోసం వెళ్ళదు. శ్రీరాముడు వానవాసానికి వెళ్లడన్న కథ అయోధ్యలో వ్యాపించింది. సుమంత్రుడు వాసస్థులాటో, దశరథ మహారాజు మాతా టైసుకుండం అన్నాడు. రాముడు వానవాసం చేయకూడదని పొరలు కూడా అరవడం ప్రారంభించారు. రాముడు వానవాసం సస్తాడని తెలిసిన దాశరథుడు ప్రణాం విడకడు. వశిష్ఠ మహర్షి, కైకి మంత్రుల గురువాన మంత్రి సుమంత్రుడిని పిలిపించినప్పుడు దశరథ మహారాజు తాన వాగ్దానాన్ని పట్టించకపో, నేను 14 సంవత్సరాలు భరత్ నొరై విడసపెడాటను. నువ్వు చెప్పింది నిజం రామా. వాసస్థులు స్త్రీ తెలివటెటల ప్రభావం గురించి ఆలోచిస్తున్నారు. రాముడు కౌసల్య వద్దకు వచ్చి, నా తండ్రి నాకు 14 వానవాసం ప్రసాదించాడని నాను ఆశీర్వాదింకామని ప్రార్థించాడు. క్రూరమృగాలతో అడవికి వకవా, రాజభవనానికి మహిమని అడవి కెరటాల, నాను ఎండుకు మింగడం లేదు. గలి విస్తోందా, నానా విడముగా డక్కించి, ఏం నెలమీడ ఒక టాలీబొటులా లేకండి. రాముడు భగవంతుని తల్లి, భరతుడు ఉత్తముడు. రాష్ట్రంపై అధికారం కోసం తండ్రి ప్రమాణాన్ని అవమానించడం సరేండనా? ఘటంలో అవారు ఇలా చేయలేడు. అమ్మా, నేను అడవికి వెళ్ళను. మాలి ఆశీర్వాదించండి. కౌసల్య చెప్పలేని స్థితిలో అన్నప్పుడు అమ్మా, నాన్న కాలబడపడ్డారు. వల్లాను బాగా కుసుకో. లక్ష్మణ, కైకి కేరాముడు అడవి నుండి బయటపడ్డాడని మీరు గ్రహించిన వెంటే మీరు కాలకోపంగా అడవి నుండి బయటకు వకరు. నేను మూర్ఖుడిని. ఇరట్టై మేర్కోల్కురి. రాముడు వేర్రి లక్ష్మణుడు, కోపపడాకు. ఆత అడిన వల్లు స్వర్గలోకములలో కార్టిప్రేటస్టాలు కలిజన వరు వంశ పెడ్డాల వేల్ ప్రవాటంకాలి. పరశురాముని తల్లి జామడగ్ని మాతృమూర్తి మెడను కోసినట్లు మానా మాటం కాడ. సాగర్ అజ్ఞలగా సముద్రలు పటాలానికి అన్వేషణకు వెళ్ళలేడా? సెడా స్త్రీ అని మా అటను నిండింకావడ్డు. ఆని కర్లు ఇష్టనుసరం నాడస్తాయి. ఆట ఎప్పుడైనా సెడవాడిని అడిందా? భరతుడిలా నాను ప్రేమస్తనవా? నాను వానవాసానికి సిద్ధం చేయి అన్నాడు రాముడు. రాముడు ఆలస్యం చేయడాని కౌసల్య భావించింది. విశ్వామిత్ర మహర్షులు ఆచిన బహువుల నుండి సురక్షితం కొడుకు. నది, కొండ చెట్లు, అడవిలోని ఆడవలు, క్రూర మార్గాలు కలాట సెండ్యూటై మరియు గాలియుల మంటలు ప్రభావటంకు రాముడు సుమిత్రాదేవిని కనుగొన్నప్పుడు, నేను అమ్మా నాన్నల ఆమెను అనుసరించబోతనను. నీ తండ్రిని బాగా కుసుకో. ఆట సుమిత్రాదేవి పరిస్థితి విషమించడంతో రాముడు తన ఇంటికి వకడు. రాముని పట్టాభిషేకం కాల సంతోషంగా జరిగింది. కానీ ఉదయం రాముడు ఆలయానికి వచ్చి, రాముడు రాజభవనానికి వెళ్ళలేడని, ఇంకా అందమైన వస్త్రాలు ధరించి అన్నాడని గమనించి ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. సీత కోరికను తెలుసుకున్న రాముడు, నా ప్రియతమా, నా పూర్వీకుడికి రోజు పట్టాభిషేకం జరగాలి. కానీ నేను పితృస్వామ్యంగా 14 అజ్ఞాతవాసంలో అండలాని చెప్పిన సీత నమ్మలేడు. అడవులోకి వెళ్తనరా? ఎందుకు? ఏమీ జరిజనేది?
దీనికి కరణం ఏమటి? రాముడిని అడిజండి. మా తల్లి కైకి భరత్ రాజ్యానికి అధికారం కావాలి. నేను 14 సంవత్సరాలు అజ్ఞాతవాసానికి వెళ్ళాలని ఏం విన్నాడి. నేను తండ్రిగా బహిష్కరించబడ్ను. రాజభవనంలో జాగ్రత్తగా ఉండండి. తల్లి లేని కౌసల్య, సుమిత మరియు కైకి వారికి సేవ చేస్తారు. 14 పోయాయి. దక్కింకాకు అన్నాడు రాముడు. తండ్రి మటాల ప్రకారం రాముడు వనవాసానికి వెళ్ళదు. అయోధ్య, ఆది కూడా రమన్ లేని అయోధ్యలో బాట మాగన్ని అనుసరించడం భార్య మాటం. కాబట్టి మీరు మీ నాన్నగారిలా అజ్ఞాతవాసం చేయడం సరికడా తప్ప అని నేను అడగను. నా భార్య నువ్వు వచ్చి నీ సంతోషాన్ని పంచుకోలేడా? నువ్వు అన్న కోట్ అంటను. నేను మీతో పాటు రాజభవనానికి వస్తాను. లార్డ్ రీటా, మీరు ఇప్పుడు రాజభవనానికి సెండినవరు. వానవాస్ కాల కష్టమైన జీవటం. రాత్రింబాగళ్ళు క్రూరంగల నన్కి రక్షణ కావాలి. వర్షం గలి నుండి రక్షించబడాలి. యువరాణి, మీరు బడాపడేవరు కడు. వానవసాలు నీకు సరిపడావు. మీరు మీ అటగరికి సేవ చేస్తున్నారు. దశరథ మహారాజు వికరంగా అన్నాడు. వరండారిని జాగ్రత్తగా కుసుకోండి. ఇరట్టై మేర్కోల్కుడి. అప్పుడు సీత, భార్యగా నా కర్తవ్యాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నావు? మీరు మీ తండ్రైలా నాటంకారు. నేను కూడా భక్తిని నిర్వహించగలను. ప్రతి ముల్లా బాట నీతో అంటే నాకు స్వర్గం. అడావి జంతువులంటే నికేందుకు భయం? అడావిలో అన్న వేర్వి సంగేటంటి. రాత్రి ఆంటీ ఏమటి నాకు అకాలి వెసనప్పుడు నేను మీతో అంటను. అజ్ఞాతవాసానికి రావడానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఇరట్టై మేర్కోల్కురి. మరియు నేను అడావిలోని అడవులలో జీవులను మరియు పండ్లను కస్తూ ఎలాగోలా జీవస్తాను. అయి ఒంటారి నిర్బంధం అడావి జీవటం కంటే తక్కువ కడు. నాను ఇక్కడ వాడిల్స్, నేను బ్రాటకను. ఇరట్టై మేర్కోల్కురి. అక్కడికి వాక్సన లక్ష్మణుడితో మీ కోడలు చెప్పు. ఏం వనాటుకి వచ్చి ఇక్కడే అండమాని చెప్పడానికి సిద్ధంగా అండి. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, నేను కూడా నీతో పాటు వానవాసానికి వెళ్తను అన్నాడు. లక్ష్మణుని ప్రసంగం విని రాముడు ఆశ్చర్యపోయాడు. లక్షణం ఏమటంటే, నేను వానవాసానికి వేలాటను, తండ్రి మాటను నిలబెట్టుకుంటను, మరియు మీరు వానవాసానికి వెళ్లారని వరు చెప్పలేడు. దకిష్టన తండ్రిని అవారు పట్టించుకుంటారు. భారత్ సట్రన కూడా లేడు. నాకు మట్రేం కాబట్టి రావడ్డు. తను అయోధ్యలో అన్నానని, తాన తల్లిదండ్రులను కుసుకుంటనని రామన చెప్పడు. అన్నా, నువ్వు లేకుండా నేను అండేల్ను మిమీదారం కలైసి పెరగం. నువ్వు ఒంటారిగా వెళ్ళడం సరికడు. కోడలు కూడా అజ్ఞాతవాసానికి బయలుడరడానికి సిద్ధంగా అండి. నేను మీ ఇడ్డారితో వాస్తాను. మీ కోసం ఆహారం తీసుకురండి. నేను ఒక అక్కును నిర్మిస్తాను. నేను పగలు రాత్రి కపలా కాస్తనను. నేను మీకు సేవ చేయాలనుకున్నాను. లక్ష్మణుడు రామునికి వచ్చి నీతో నివసించడానికి నాకు అనుమతి ఇవ్వమని అడిగడు. రాముడు వానవాసానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు సీతాదేవి మరియు లక్ష్మణుడు అటానీతో పాటు వెళ్ళడానికి సిద్ధంగా అన్నారు. అయోధ్య నివాసి ఆమెకు పట్టాభిషేకం కాకుండా వానగమ కుడాలని పిలిచింది. పాల్స్ రామనాకు అండాకుడాడాని జానం కూడా తామలో తాము మాట్లాడుకున్నారు. సీతా లక్ష్మణుడు కూడా తానాతో పాటు వానవాసానికి వేలాటడాని రాముడు నమ్మడు. రాముడు దశరథ మహారాజు రాజభవనానికి వెళ్లి తండ్రికి నమస్కరించాడు. దాశరథుడు మాట్లాడలేకపోయాడు. దకం వచ్చి శరండి మహారాజా, నేను రాబోటనను. సీత, సహానంతో కలైసి అడావికి రావడం లక్షణం. మామల్ని పంపైవ్యమాని దాశరథుడిని రాముడు కోరగా, రామా, నా తప్పుడు పనుల వాళ్ళ నీకు ఇబ్బంది కలిజండి. ఏం అడగలో టోకేల్డు. కానీ అలాంటి తప్పు చేయడం ఆంటీ ఏమిటో నాకు తెలుసు. ఇరట్టై మేర్కోల్కురి. రమన్ తండ్రి, నిన్ను నువ్వు నిందించుకోకు. ప్రాపంకంలోని హానికర్లు విడిలో వ్రసినట్లు నేను అవారిని కింకాపరాకలనుకోవడం లేదు. మహర్షి విశ్వామిత్ర లక్షణముతో ఇదివరకే రక్షింపబడాడు. సింటన్కేకండి మరియు మకు వ్యాప్తి సెండకండి. మీ ఆశీర్వాదంతో నేను 14 సంవత్సరాల అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నాను. నా కుమారుడా రామ,
నీవు నమ్మడాగిన వాడివి మరియు విశ్వసాపట్లుడివి అని అవారు చెప్పిన విన్వరు కడు. నేను మీకు ఆచిన వరిలో మీరు వర్దులేయారు. మీకు ఏమి జరిజన డేవాడూటలు మిమ్మల్ని రక్షయిస్తారు. సీత లక్ష్మణులు కూడా దాశరథుడికి నమస్కరించినప్పుడు నువ్వు కూడా రాముడితో కలసి బయటికి వెళ్ళవు. నేను మీతో పాటు అడవులను కూడా వాడిలవుస్తాను. గుండెలు సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడ అండనివ్వండి. కైకేయిని తన కొడుకుతో ఇక్కడ నివసించనివ్వండి అన్నాడు దాశరథుడు. మంత్రి సుమంత్ర రాణి కైకేయికి తల్లి, ఇప్పుడు అయోధ్యలో జరిగిన ఒక సంఘటనతో బడాపడుతోంది. గతంలో ఎన్నడూ లేని అన్యాయం నేడు జరిగింది. మీ స్వార్థం వాళ్ళ న్యాయం మూలాస్తంభంగా మారింది. పొరపాటుడరుడిని నివారించండి అన్నాడు. రాముడు, మహారాజా, నేను సీతావనానికి అరణ్యానికి వెళ్తనను. మగేటవాని మాటో రావలి. ఆబడ్డాల కోరు యోగులేన మీ అండారి మాగడర్సాకత్వంతో భరతుడు దేశాన్ని ధర్మాబద్ధంగా పారిపలైస్తాడనడంలో సందేహం లేదు. మీ అండారికి పొరల ప్రయోజనలే కావాలి. భరతుడు తోడుగా అన్నాడు, రాష్ట్రాల్లో నుండి మామల్ని విస్తరింపు. కైకి రామలక్ష్మణులు నారీటను సీత వడ్డాకు టైసుకువకరు. సీత నార దీపం టైసుకున్నప్పుడు దాశరథుడు సీత నార వస్త్రం ధరింకాకుడాడాని అడెసంకాడు. మహామంత్రి సుమంత్రి రామక్ష్య సీతను విడచి రాటం ఇకిండి. శ్రీరాముని రాటం బయలుడరగనే పూరా ప్రజలు కూడా వెనక్కు వకరు. రాముడు రాటాని అపి, ఓ ప్రజలారా, మేము మగురం మట్రేం అయోధ్యకు వెళ్తనము. దశరథ మహారాజు, మహారాణి మంత్రులు, సేనాపతి, గురువు అందరూ అన్నారు. భరతుడు కూడా నిన్ను బాగా కుసుకుంటాడు. అయోధ్యకు తిరిగి వెళ్ళు. భరతుడికి మీ సహకారం కావాలి. మేము 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని ముగంకాము. అంతవరకు ప్రశాంతంగా అండమాని రాముడు పురణలను పంపడు. మంత్రి సుమంత్రుడు రాటాని సరయు నది ఒడుకు టైసుకురగా రాముడు నమస్కరించాడు. మంత్రులరా, దశరథ మహారాజును బాగా కుసుకోండి. వరు కాల వికరంగా అన్నారు. వారిని ఓడాకండి, మామల్ని ఆశీర్వదించండి. శ్రీరాముడు శరణ్యాన్ని దాటి అరణ్యవాసం ప్రారంభించాడు. అయోధ్యలో పట్టాభిషేక మహోత్సవం సీతా వ్రతంతో మారు మోగింది. వ్యాల్స్లో శ్మశాన వాటిక నిశ్శబ్దంతో నిండిపోయింది. దాశరథుడు రామునికి పడే గుసాగుసాలాడుతూ అటాని సెటని కొట్టాడు. కౌసల్య సుమిత అటాని అడీనంలో అండి అటాని బుజ్జగిన్స్ ప్రయత్నం ససింది. పొరల డస్టిటీ కూడా దిక్కైంది. ఆది ఆందోళన కలిజెన్సింది. సాయంత్రం రామలక్ష్మణ సీత టామసనాడికి కన్స్ ముందుగా సాయంత్రం గాడిచినందున టామసనాడి ఒడున రాత్రి గడపలని నిర్ణయించుకున్నారు. లక్ష్మణుడు తాన అన్నాడం మూలకు అకుల మంకాని తయారు ససాడు. అయోధ్యలో వాభావంగా అండల్సిన రాముడు సీత లక్ష్మణులు ఇప్పుడు అడవిలో అండల్సిన వసిత్రమైన ప్రభావం కపైంది. ఏ రాత్రి అయోధ్యలో జరిగిన సంఘటనల గురించి కాసింక్యూకుంటూ గాడిపరు. తెల్లవారుజామున కోశల సరిహద్దు దాటగానే రాముడు సీతకు తాన దేశం గురించి వివరించాడు. జనని జన్మస్థలం కంటే తాన దేశాన్ని ఎక్కువగా ప్రేమించిన రాముడు అటానికి పాకడానాని సస్యశ్యామలాని కపైంచాడు. అయోధ్యకు ముఖం, అమ్మ అయోధ్య మాత, నా పొరలను రక్షింకు, దేశాన్ని రక్షింకు. దేశంలో ఇటువంటి విపత్తు రానివ్వండి. పొరలు ప్రశాంతంగా సంతోషంగా అండనివ్వండి. భారత్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అడవిలో నివసించిన తరువాత అతను ఎల్లప్పుడూ కలసి అండలాని కోరుకున్నాడు. రామ లక్ష్మణులు గంగనాడికి చేరుకోగానే నది పొంగి పొలుటనట్లు క్యూసడు. లోకాపవన పపకి నమస్కరించాడు. గంగా నాడిలోని పక్షులు, నీమలు, ఆడవలు, రసుల ఆశ్రమాలు రామసీతను లక్షలాది మందిని ఆనందపారకై. రాముడు రాత్రి నాడిపై గడుపుడం. లక్ష్మణుడు తాగిన స్థలం ఆర్పటు సీసి అంటాడు. శ్రీరామ సీత లక్ష్మణులు అప్పుడు సారెంజబేరాపుర ప్రాంతంలో అండేవారు. దాశరథమరాజు కుమారుడు రామ లక్ష్మణుడు అతను తానాతో పాటు రకరకాల పండ్లు, మరియు బేల్ పెపాస్ తెక్కాడు. రాముడు గుహను కొగలింక్యూకొని ప్రేమగా గుహ క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. రాముడు 14 సంవత్సరాలు వానవాసం చేయాల్సి వస్తుందని గుహకు తెలుసు. శ్రీరామ, నువ్వు మా అడవిలో అన్నవు, నా నివాసానికి రాండి, నేను ఆని ఆర్పత్లు సస్తాను. రాముడు, గుహ,
నేను ఏ రాజభవనంలోకి ప్రవేశం కాను. నెటి మటాలాలో మీరు ప్రవాసంలో రాజభవనంలో అండలేరు. మీ ప్రేమ స్నేహలు వెలకట్టలేనివి. పడ్నలుగేళ్లుగా మకో కాడ ఇల్లు అండడి. పండ్ల ఆహారం కబట్టి బడను క్షామంక్యు. ఏ రాత్రి గుహాటో మాట్లాడుతున్నప్పుడు రామ లక్ష్మణులు ఉదయాంటాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు. గువ మన్సి తెరకాప సీసి గంగను దాటడానికి ఆర్పత్లు ససిండి. గువ ఆండారితో కలైసి నది వడ్డాకు వచ్చి విడ్కోలు పలికిండి. సుమంత్రుడు గురించి అయోధ్య ముఖ్యమంత్రి రామన మంత్రులరా, మేము మీ ముందు బయలుదేరుతున్నాము. అయోధ్య ప్రజలను చూడండి. దశరథ మహారాజుతో సంధి చేసుకోండి. ఏ విధంగా మాన పెడ్డాలందరూ మనకు నమస్కరిడం.